మనము ప్రీవియస్ 2 ఎపిసోడ్స్‌లో గూడా మనం శివరాత్రి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, విల్ కంటిన్యూ ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ దిస్ సీరీస్ అనమాట. ఐయామ్ మిక్సింగ్ ధర్మ ఆల్సో అండ్ చాలా స్పష్టమైన తెలుగు మాట్లాడదాం అని చెప్పి చాలా ప్రయత్నించాను. నోరు తిరగట్లేదు కాబట్టి కొంచెం కొంచెం మధ్య మధ్యలో వాడుక భాషలో ఉండే ఆంగ్లాన్ని యూజ్ చేసి చెప్పాలనుకుంటున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ యూజ్ ఓన్లీ తెలుగు వర్డ్స్. బట్ అలవాటైపోయి స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు పదాలకి నోరు కొంచెం మనం లైఫ్ లో అక్కర్లేని విషయాలను అయితే మరీ ఎక్కువ పట్టుకుని వేలాడతాం కాబట్టి ఇవాళ ఎపిసోడ్ లో ద ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో నా లైఫ్లో నాకు ఏం హెల్ప్ అయింది అన్న కాన్సెప్ట్ మీద నేను కొంచెం కంటెంట్ రాసుకున్నాను. టెక్స్ట్ బుక్ లో ఉందనో లేకపోతే వేరే ఎవరో చెప్పారనో నేను దాన్ని చెప్పకుండా నా లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ తో మాట్లాడే ఉద్దేశంతోనే ఈ సిరీస్ కూడా నేను చేస్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి ఒక్క ఎమోషన్ కానీ, ప్రతి ఒక్క మెమరీ కానీ, ప్రతి ఒక్క హ్యాబిట్ కానీ, ప్రతి దానికి ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో చెప్పగలరా? చెప్పగలిగితే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఏది ఒంటరిగా రాదు, ఏది ఒంటరిగా పోదు కూడా. ఈ సృష్టిలో పుట్టింది ఏది గూడు కట్టుకుని గడ్డ కట్టుకుని ఉండుకోవడానికి అయితే డెఫినెట్ గా కాదు కదా. కానీ మన బాధలో ఎక్కువ శాతం మనం దేనికైతే లింక్ అయి ఉంటామో అవే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఐడెంటిటీస్ కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్ కావచ్చు, లేకపోతే మనకి మనం చెప్పుకునే స్టోరీస్ కావచ్చు, గత జన్మ అనుభవాలు కావచ్చు, గత జన్మ సంస్కారాలు కూడా కావచ్చు. సో నేనేం చెప్తానంటే, శివరాత్రి ఈజ్ నాట్ ద నైట్ టు అక్యుములేట్ ఎనీ మెరిట్. కానీ ఏంటి అని మీరు అడుగుతారు. ఇది పుణ్యం పోగు చేసుకునే రాత్రి డెఫినెట్ గా కాదు. ఇది లయ కోసం రూపకల్పన చేసిన రాత్రి. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ఎండింగ్ యొక్క ధర్మం గురించి. అండ్ వై దిస్ ఇస్ ద మోస్ట్ కంపాషనేట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద కాస్మోస్ అన్నది కూడా మనం మాట్లాడుకుందాం. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, క్రియేషన్ అనేది అసలు ప్రాబ్లమే కాదు, అటాచ్మెంట్ ఇస్ ద ప్రాబ్లం. ధార్మిక అవగాహనలో ఎక్సిస్టెన్స్ అనేది 3 రకాలుగా ఉంటుంది, 3 రిథమ్స్ లో కదులుతుంది. ఫస్ట్ వచ్చేసి క్రియేషన్, సెకండ్ వచ్చేసి సస్టెనెన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిసల్యూషన్. మన క్రియేషన్ ని ఇప్పుడు సెలబ్రేట్ చేస్తాము, డిసల్యూషన్ ని మాత్రం ఎప్పుడు బాధపడతాం. అంటే మనకు ఆనందం వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మనకి ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, నాకే ఎందుకు నీ కష్టాలు అని చెప్పి బాధపడిపోతూ ఉంటాం. శివరాత్రి రిప్రజెంట్స్ ద గ్రేట్ నైట్ ఆఫ్ డిసల్యూషన్, వేర్ ద మేనిఫెస్ట్ స్లోలీ రిటర్న్స్ టు ద అన్మానిఫెస్ట్. ఇది డిస్ట్రక్షన్ కాదు, ఇది కంప్లీషన్. ఏది కాన్షియస్ గా డిజాల్వ్ కాలేదో అది అన్కాన్షియస్ గా రిపేర్ అవుతుంది. ఈ రిపేర్ నే మనం కర్మ అని పిలుస్తాం. ఇప్పుడు మనం కొంచెం సేపు సైంటిఫికల్ గా, అంటే సైన్స్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం. ఓకే, మోడర్న్ న్యూరో సైన్స్ మనకి ఏం చెప్తుంది? ఎక్స్పీరియన్స్ మన నర్వస్ సిస్టమ్ లో ఇంప్రెషన్స్ గా మనం నిలిపేసుకుంటామని చెప్తుంది. ఇది సైన్స్ చెప్తుంది, నేను చెప్తుంది కాదు. కేవలం మెమరీస్ గానే కాకుండా ప్యాటర్న్స్, రెస్పాన్స్ ని మన బాడీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఏదన్నా ఎవరు బిహేవియర్ అన్నా మనకు చూసినప్పుడు చూడండి, ఇది బిహేవియర్ నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది, ఈ క్యారెక్టర్ నాకు ఎక్కడో తెలిసినట్టుంది అని అనిపిస్తుంది. చూసారా? ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దాట్ ఫీలింగ్ అనమాట. మనకు ఫియర్ కావచ్చు, ప్లెజర్ కావచ్చు, హ్యూమిలియేషన్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, బేసిక్గా ఏదన్నా కావచ్చు, ఒక ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ కున్న సిరీస్ ఏదైతే ఉందో అది మన నర్వస్ సిస్టమ్ చాలా బాగా గుర్తుపెట్టుకుంటది. మీరు ఎప్పుడన్నా అరేజ్ అయ్యి ఉంటే ఒకసారి గుర్తు చేసుకోవడానికి చూడండి. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు డేజావులా అనిపిస్తుంది. అది ఫియర్ కావచ్చు, పెయిన్ కావచ్చు, ప్లెజర్ కావచ్చు, హ్యూమిలియేషన్ కావచ్చు, సక్సెస్ కావచ్చు. ఈ మెమరీని మనం స్టోర్డ్ మెమరీ అంటాం. ఈ మెమరీనే మనకి కర్మ అని పిలుస్తారు, డెస్టినీగా కూడా పిలుస్తారు. బట్ లెట్ మీ టెల్ యూ, ఇది కర్మ అంటారు కానీ డెస్టినీ అనరు. అండ్ ఆల్సో దిస్ ఇస్ నాట్ ఎ పనిష్మెంట్. బట్ దీన్ని నేను ఎలా చెప్తానంటే, దిస్ ఇస్ అన్ అన్ప్రాసెస్డ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. అండ్ శివరాత్రి అండ్ సైన్స్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా ప్రిసైజ్ అవుతుంది. ఎలా అంటే, మూన్ కి ఇక్కడ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట, మైండ్ మీద, ఎమోషన్స్ మీద, మెమరీ రీకాల్ మీద, మెంటల్ రెస్ట్లెస్నెస్ మీద. శివరాత్రి రోజు మీరు అబ్జర్వ్ చేయండి, మూన్ చాలా వరకు ఆల్మోస్ట్ అబ్సెంట్ గానే ఉంటది. ఆ రోజు మూన్ అటెండెన్స్ వేయించుకోదు. మోస్ట్లీ ఫుల్ చీకటి అండ్ డార్క్నెస్ ఉంటది. మీరు శివరాత్రి రోజు క్లియర్ గా చూడండి. ఇప్పటి వరకు చూడకపోతే రేపు మీరు చూడండి, ఆకాశంలో చందమామ ఉన్నాడా లేదా చూడండి. చందమామ 99.9% శివరాత్రి రోజు ఉండడు. దాని వెనక ఉన్న సైన్స్ అండ్ దానికి ఎలా హెల్ప్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలనుకోండి, మూన్ ఆబ్సెన్స్ కాబట్టి మైండ్ గ్రిప్ వీక్ అవుతుంది. హ్యాబిచువల్ థాట్ లూప్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్ గా స్లో అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మన ఐడెంటిటీ, మన పర్సనాలిటీ, మనం రోల్స్ ఏవైతే ప్లే చేస్తున్నామో అవన్నీ సాఫ్ట్ అయిపోతాయి అనమాట. కొన్ని గంటల పాటు మన నర్వస్ సిస్టమ్ ఏదైతే
ఏదైతే ఉంటదో అది మీకెలా చెప్పాలి, కొంచెం తేలిక అవుతదనో, లేకపోతే కొంచెం డెలికేట్ అవుతదనో, కొంచెం సాఫెన్ అవుతదనో చెప్పొచ్చు. ఈ కొన్ని గంటలు ఏవైతే ఉంటాయో చాలా రేర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది టైమింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. శివరాత్రి గురించి విన్నారు అండ్ ఇప్పుడు దాని వెనక సైన్స్ గురించి కూడా విన్నారు కదా. బిందు కాన్షియస్నెస్ అండ్ ధర్మ లెన్స్ లో మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ధర్మ అంటే కేవలం రైట్ యాక్షన్ కాదు, ఇట్ ఈస్ ద రైట్ టైమింగ్. అది నేచర్ మనకి యూ కెన్ లెట్ గో అని చెప్పే ఒక క్షణమే, ఒక రాత్రి శివరాత్రి. కానీ లెట్ మీ ఆల్సో టెల్ యూ, లెటింగ్ గో అనేది ఎఫర్ట్ కాదు, ఇట్ మీన్స్ విట్నెసింగ్. యోగి టర్మ్స్ లో చెప్పాలనుకోండి, ఈ విట్నెసింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఎప్పుడైతే కూర్చోగలుగుతారో దానినే బిందు అని అంటారు. థాట్స్ మధ్యన ఒక గ్యాప్ ఉంటది, థాట్స్ మధ్యన గ్యాప్ వస్తుంది, ఐడెంటిటీస్ మధ్య గ్యాప్ వస్తుంది, రియాక్షన్స్ మధ్యన గ్యాప్ వస్తుంది. మీరు బిందు కాన్షియస్నెస్ లో కూర్చున్నప్పుడు మీరు కర్మాని సప్రెస్ చేయరు, కర్మాని ఎనలైజ్ కూడా చేయరు, అట్ ద సేమ్ టైం కర్మాతో ఫైట్ కూడా చేయరు. ఇన్ రివర్స్ మీకు ఏమవుతుందంటే దానికి అటెన్షన్ ఇవ్వడం కూడా మీరు ఆపేస్తారు. అండ్ వాట్ ఎవర్ ఈస్ నాట్ ఫెడ్ డిజాల్వ్స్ కంప్లీట్లీ. అందుకే నిలువుగా కూర్చోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు చాగంటిగా ప్రవచనాలు వినుంటే, నేను అఫ్ కోర్స్ నాకు తెలియదు, నేను ఆయన ప్రవచనాలు విన్నాకనే ఇది నాకు తెలుసు. ఇన్ని లివింగ్ బీయింగ్స్ ఉన్నాయి, ఇన్ని కోట్ల జీవరాశుల్లో వెన్నుపాము నిటారుగా ఉండే ఏకైక జీవరాశి కేవలం మనుషులది మాత్రమే. ఏ యానిమల్ అన్నా చూడండి, అది దోమ, చేమ, లేకపోతే ఎనీ యానిమల్ ఆర్ ఎనీ అదర్ బీయింగ్ అపార్ట్ ఫ్రమ్ హ్యూమన్స్, వాటి వెన్నుముక్క ఇలా ఉంటది. ఒక్క మానవులు మాత్రమే ఇలా ఉంటది. అందుకనే మనకు ఆలోచించుకునే శక్తి ఉంటది, మిగతా ఏ జీవికి ఆలోచించుకునే శక్తి ఉండదు. ఇట్ ఈస్ బికాస్. అండ్ ఆల్సో మీరు మెడికల్ టర్మ్స్ లో చూసుకున్న వెన్నుముక్క విరిగితే మనిషి నడవలేడు, నుంచోలేడు కూడా. మీకు తెలియదేం కాదు, జస్ట్ మీకు అవి రెండు లింక్ చేయడం కోసం నేను మీకు ఇది చెప్పాను, అంత చిన్న ఎగ్జాంపుల్. కమింగ్ బ్యాక్, మనం నిలువుగా కూర్చోవడం ఎంత ఇంపార్టెంటో సైలెన్స్ లో అండ్ సైలెన్స్ తో కూర్చోవడం కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే కర్మ క్లెన్స్ అవ్వడం కాదు, కానీ కర్మ దాని అంతట అదే కరగడం మొదలైపోతుంది. ఈ పర్టిక్యులర్ ఎక్స్పీరియన్స్ నాకు పర్సనల్ గా అవ్వింది కాబట్టే నేను మీకు చెప్పగలుగుతున్నాను, అదర్వైజ్ ఐ వుడెంట్ హ్యావ్ అండ్ ఐ కుడెంట్ హ్యావ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 5 విషయాలు చెప్తాను చూడండి. నెంబర్ 1, కర్మ is stored as impressions in the nervous systems. Number 2, Shivratri weakens the mind's hold over these impressions. Number 3, dissolution is the natural cosmic process. Number 4, witnessing is more powerful than the effort. Fifth one is my favorite, freedom happens in the gap, not in the struggle. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పాస్ట్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదండి. మనకి ఏది రిక్వైర్మెంట్ అంటే మనకు అవసరం లేని దాన్ని వెనక వదిలేసి మనం నడుచుకుంటూ వెళ్ళడమే మన పని. దాట్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ లెటింగ్ గో. ఈ శివరాత్రికి మీరు బ్లెస్సింగ్స్ అడగడం మానేసి మీ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి ఈశ్వరుడికి ఆఫరింగ్ చేయండి. మీరు ఏవైతే చేస్తారో, ఉపవాసాలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, ఇవన్నీ చేయొద్దని నేను చెప్పను, కానీ వీటితో పాటు ద most important thing that you need to offer is your identity, your emotions, anything that is yours, just put it there and just look at the patterns, look at who you are beyond all the roles and beyond all the responsibilities. Straight గా కూర్చోండి, awake ఉండండి, just ఉండండి అంతే. when I meant ఉండండి, just witness what is happening. నేను చాలా మందికి చెప్పాను, ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా చూడండి. మనం మనతో ఎప్పుడు కూర్చోవడానికి చూడమండి, అది మన వల్ల అస్సలు కాని పని. పక్కన ఒక మనిషి ఉండడమో, లేకపోతే ఫోన్, టీవీ ఏదో ఒకటి మోగుతా ఉండాలి. మనం సైలెన్స్ లో కూర్చోవడం అంటే లిటరలీ యూ సిట్టింగ్ ఇన్ యువర్ ఓన్ థాట్స్ అన్నమాట. అది గుడ్ వస్తుంది, బ్యాడ్ వస్తుంది, రకరకాల థాట్స్ ఇస్తుంది. మైండ్ ఇస్ అ ప్లేస్ వేర్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ ఇమాజినేషన్, దానికి నచ్చిందే చేసుకుంటది. ఆల్సో మీరు అబ్జర్వ్ చేయండి, మీరు మీ మైండ్ ని కంట్రోల్ చేస్తున్నారా, మీ మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా అన్నది మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేయగలుగుతారో, ఈ రెస్ట్ అంతా ఏదైతే ఉందో దట్ విల్ ఈవెన్చువల్లీ హ్యాపెన్. ఇది మీరు ఎప్పుడు తెలుసుకోగలుగుతారంటే మీరు కూర్చున్నప్పుడు మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు. అండ్ ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఇదంతా చెప్పడానికి గల సారాంశం ఏంది అంటే, మీరు నేను అని అనుకునే దానికన్నా ముందు ఉన్న స్పేస్ లో విశ్రాంతి తీసుకోండి, అక్కడి నుంచి విట్నెస్ చేయడం స్టార్ట్ చేయండి. లెట్ ద నైట్ డూ వాట్ ఇట్ ఈస్ డిజైన్ టు డూ. ఇది మీకు రెజోనేట్ అయితే గనక స్టే కనెక్టెడ్. ఇక్కడ మనం ధర్మాన్ని బిలీఫ్ గా కాదు, లివ్డ్ ఎక్స్పీరియన్స్ గా ఎక్స్ప్లోర్ చేస్తాం. తర్వాత ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం, మనం ప్లే చేసే ప్రతి ఒక్క రోల్ గానీ, ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ గానీ, వాట్ వాస్ వన్స్ meant to be a sacred ritual, not burden. Until then, remember, Shri Gurubhyo Namaha, Sarvam Shivarpanam, Swasti.